హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ వీడియో పెట్టక 1 మంత్ అయిపోతుంది కదా, అన్నీ లైన్గా వచ్చేస్తాయండి. ఇదైతే అమ్మ ఆవకాయ ఎప్పటికీ మర్చిపోలేము కదా, ఎందుకంటే అంత అమృతంగా ఉంటాయి అన్నమాట అమ్మ ప్రేమ. అట్లాగే ఆవకాయ పచ్చడి, అట్లాగే మన చేతితో ఫస్ట్ పట్టిన ఆవకాయ పచ్చడి కూడా గుర్తుండిపోవాలి కదా. అందులోని ఈ సంవత్సరం నేను ప్రెగ్నెంట్గా ఉండి నేను నా బేబీ కలిసి పట్టిన పచ్చడి అన్నమాట. దీని స్టోరీ ఏంటంటే, ఏప్రిల్ ఎండింగ్లో గుంటూరులో ఉన్నాను, 5th మంత్ వస్తుంది అప్పుడే. ఇంకా పక్కన ఆంటీ ఏమో చెట్టుకి కాయలు ఉన్నాయి, పప్పులో వేసుకోమని ఒక 4 కాయలు ఇచ్చారు. అవి చూస్తే చాలా పుల్లగా ఉన్నాయి, పునాస మామిడంట. ఇంకా వెంటనే ఆవకాయ పడదామా అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను. అమ్మకి ఫోన్ చేసి అడిగాను, ఇట్లా 4 కాయలు ఉన్నాయంటే బావ ముక్కలు కట్ చేసి ఇచ్చారు. ఆ ముక్కలు కట్ చేయడానికి చాలా కష్టం అన్నాడు అనమాట. పెద్ద పెద్ద ముక్కలు మంచిగా వచ్చినాయి. ఇంకా అమ్మేమో 100 గ్రాముల కారం, 100 గ్రాముల సాల్ట్, గల్లుప్పు ఆడిచ్చి పెట్టమంది. ఇంకా అట్లా పెట్టి ఆవపిండి కూడా ఒక 100 గ్రాములు, మెంతుల మటుకి ఒక 3 స్పూన్సే. ఇంకా పసుపు కొంచెం వేసుకొని, ఎల్లుల్లిపాయలు అయితే ఒక 50 గ్రాములు. ఇంకా ఆ రోజు సాటర్డే పూజ చేసుకున్నాను, తలస్నానం చేశానని ఇంకా ఆ రోజే అన్నీ పట్టించాను. ఆయిల్ మట్టుకి వేయలేదు, ఆయిల్ నిండుగా ఉందన్నమాట. పప్పు నూనె తేవాలి కదా, వేరుశనగ నూనె. ఇంకా సండే అయితే తెచ్చారు. ఇంకా నేను పట్టిన ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. అందరూ పట్టుకుంటారు, ఇందులో వింతే ఉందంటారా? కాకపోతే ప్రెగ్నెంట్గా ఉండి ఇది ఒక క్రేవింగ్ అనమాట. అసలు పట్టకూడదు, పప్పులో వేద్దాం అనుకున్నా. ఇంక ఈ 5 కాయలు పప్పులో వేసి పచ్చడి చేయడం కన్నా ఇట్లా పడితే కొంచెం పచ్చడి ఉంటుంది కదా, ఇయర్ ఇంకా పట్టలేదు అనుకుంటూ పట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే సండే ఆయిల్ ప్యాకెట్ తెస్తే ఒక 1/2 కిలో సరిపోయింది. కాచి చల్లార్చిన పప్పు నూనె అయితే కలిపాను అనమాట, వేరుశనగ నూనె. ఇంకెప్పుడెప్పుడు తీసి తిందామా అని అయితే ఎదురు చూసాము. ఒక 3 డేస్ మాగినాక తింటే టేస్ట్ అయితే భలే ఉంది. అవును, సమ్మర్ అంటేనే ఆవకాయ పచ్చడి కదా, అందరూ పట్టేసుకున్నారా? నేను నా బేబీ అయితే ఆవకాయ పచ్చడి పట్టేసాం, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఆవకాయ, ఇది ఒక మెమరీగా గుర్తుండిపోద్ది కదా, నేను ప్రెగ్నెంట్గా ఉండి పట్టానని చెప్పి. ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా అట్లాగే 5th మంత్ కాబట్టి నేను ఎక్కువగా తినలేదనమాట. పట్టిన 3వ రోజు ఏ డబ్బాలోకి షిఫ్ట్ చేసేసి కొంచెం అయితే అమ్మకి తీసుకొచ్చాను. ఇంకా అప్పుడే అమ్మకి ఆపరేషన్ అని తెలిసింది కదా, నేను అది హాస్పిటల్లో ఆయాకి ఇచ్చేసాను అనమాట. ఆయా తిని కూడా చాలా బాగుందమ్మ పచ్చడి, భలే ఉంది అని అన్నారు. అమ్మకైతే తినిపించలేదు, ఒక్క ముద్దే తినిపించాను టేస్ట్ చూపిద్దామని, ఎందుకంటే పచ్చి కారం కదా. అమ్మ కూడా చాలా బాగా చేసావు, ఫస్ట్ టైం పట్టినాను అనంది. ఇంకా మీరు ఇంకా పట్టేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, గ్యాప్ అయితే వచ్చింది. కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అవడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా ఈ ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు అయితే చాలా యాక్టివ్గా ఉన్నా, 5th మంత్ ఎంటర్ కాబట్టి చాలా యాక్టివ్గా పట్టేసి. ఇంక ఇప్పుడైతే 7th మంత్ వెళ్ళిపోయి 8th మంత్ వచ్చేసింది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది. 7 months చాలా యాక్టివ్గా ఉన్నాను. 8th మంత్ వచ్చేసరికి కొంచెం సీమంతం అయ్యే హడావుడైంది కదా, కొంచెం హెల్త్ అనేది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. మీకు ఎవరికైనా మంచిగా నచ్చితే కనుక వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్తో నేనైతే ముందుకు వస్తాను. ఇంకా చాలా వీడియోస్ పెట్టాల్సినవి ఉన్నాయి. సీమంతం ప్రిపరేషను, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎలా జరిగింది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా జరిగింది, ఇంకా అన్ని వీడియోస్ రాబోతున్నాయండి, నేను పెడతాను, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. ఇంకా అది చెప్పక్కర్లేదు, ఆ ఫీలింగ్ ప్రతి తెలుగు వాళ్ళు అనుభవించిందే కదా. ఎవరైనా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆవకాయ వేడివేడి అన్నం అంటే ఆ రుచి ఎవరు చెప్పనక్కర్లేదు కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.